హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మేము ఇక్కడికి వచ్చేసామండి. ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం బయట ఎంట్రన్స్ నుంచి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కొలన్పాక సోమేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తున్నారు. ఇక్కడికి జనాలు కూడా చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా విజిట్ చేసి వెళ్తున్నారు. ఇంకా ఈ టెంపుల్లో ఫస్ట్ బుధుడు విగ్రహంతో స్టార్ట్ అవుతుంది. బుధుడు అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి, ఇతనితోనే స్టార్ట్ అవుతుంది లోపలికి ఎంట్రన్స్. సో ఈ విధంగా అయితే ఉంది టెంపుల్లో అన్ని రకాల విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ అవి చాలా సంవత్సరాల నుండి ఉన్న విగ్రహాలు కాబట్టి కొన్నిటిని గుర్తుపట్టలేకపోయా నేను. కొన్నిటిని మాత్రమే ఐడెంటిఫై చేయడానికి వీలైంది. మిగతావి అంత నాకు అర్థం కూడా కాలేదు, వాటిని ఎలా చెక్కారో పర్టికులర్గా ఏ దేవుడు అని. సో వీలైనంత వరకైతే వీడియోలో కవర్ చేశాను విగ్రహాలన్నింటినీ. మేబీ ఇన్ని విగ్రహాలు ఈ గుడిలో ఉన్నాయి అంటే వీటికి ఖచ్చితంగా చరిత్ర ఉండే ఉంటుంది. బట్ అక్కడ ఎలాంటి నోట్ లేదు, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నాకు వీలైనంత వరకైతే నేను నా షార్ట్‌లో కవర్ చేయడానికైతే చూశాను. టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ శివలింగం మాత్రం కరెక్ట్‌గా గుర్తుపట్టా నేను. అండ్ వినాయకుడు, ఇంకా కొంతమంది అమ్మవార్లున్నారు. వాళ్ళని మాత్రం గుర్తుపట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఈ టెంపుల్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో కూడా, ఇది పార్ట్ 1, పార్ట్ 2లో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. చిన్న